హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఫెస్టివల్స్ అంటే ఇంట్లో మామూలు హడావిడి ఉంటుందా? దట్టు వంటలు కూడా అద్దిరిపోవాల్సిందే. సో అలాంటప్పుడు సింపుల్గా టేస్టీగా ఎలా చేసేసుకోవాలో ఇక్కడ పులిహోర అయితే సింపుల్గా చూపించేశాను. త్వరగా చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే ఈ విధంగా మనం వండుకున్న రైస్ని ఎంత కావాలో అంత క్వాంటిటీ అయితే ఈ విధంగా గిన్నెలో పెట్టి పక్కన పెట్టి చల్లార్చుకున్నాము. ఇలా చల్లార్చుకునేటప్పుడు ఇందులోకి వచ్చేసి 1 లేదా 2 రెమ్మల వరకు అయితే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు అయితే పసుపు, ఒక ఫుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్. ఇక్కడైతే పల్లి నూనె అయితే వాడుతున్నాను. సో మీరైతే మ్యాక్సిమం పల్లి నూనె లేదంటే నువ్వుల నూనె వాడడానికి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఇందులోకి మనం చేస్తున్నది పులిహోర. సో పులిహోర పౌడర్ కావాలి కదా. సో సింపుల్గా చూపిస్తాను రండి. ఒక ఫుల్ స్పూన్ వరకు అయితే మెంతులు, అలాగే మిరియాలు కూడా ఒక ఫుల్ స్పూన్ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొనేసి ఇవి మెంతులు కలర్ మారేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు అయితే ధనియాలు కూడా వేసి వీటిని కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. సో ఈ టైంలో స్టవ్ ఆపేసి ఒక 2 ఫుల్ స్పూన్ల వరకు అయితే నువ్వులు, తెల్ల నువ్వులు వేసేసుకొని పెనుముతో ఉన్న వేడితోనే ఇవి చిటపటలాడి బాగా వేగిపోతాయి అన్నమాట. సో మనకి ఇక్కడ ఎటువంటి స్టవ్ ఆన్ చేసుకునే పని కూడా లేదు. సో వీటిని ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక కప్పులో పెట్టేసుకొనేసి ఇవి చక్కగా చల్లారే తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 3-4 టీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఒక 1/4 కప్పు వరకు అయితే మనం పల్లీలు వేసుకోవాలి. సో ఇంకా చెప్పాలి అంటే మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇవి ఎక్కువైనా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక గుప్పెడ వరకు అయితే కాజు ముక్కలు కూడా వేసుకొనేసి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి. సో అప్పుడే గింజ అనేది లోపల వరకు వేగుతుంది. అలాగే కలర్ కూడా చాలా లైట్గా వస్తుంది అండ్ టేస్ట్గా మాత్రం క్రంచీగా ఉంటుంది తినేటప్పుడు. సో ఇలా వేయించుకున్న వాటన్ని తీసి ఒక కప్పులో పెట్టి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ వరకు అయితే పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ వరకు ఉద్దిపప్పు, అలాగే ఆవాలు కూడా 1 స్పూన్ వరకు వేసేసుకోవాలి. వీటిని అన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. లేదు అంటే ఇవి మనకు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అలాగే గట్టిగా కూడా అయిపోతాయి. సో వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనము పచ్చిమిర్చీలు ఒక 3 లేదా 4, అంటే మీ స్పైస్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. సో నా రైస్కి ఇది సరిపోతుంది. సో వీటిని అయితే స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 3 ఎండుమిర్చీలు కూడా తుంచేసి వేసుకున్నాను. సో వీటిని కూడా బాగా, అంటే పచ్చిమిర్చి బాగా వేగాలి. అప్పుడే మనం తినేటప్పుడు అక్కడక్కడ మనం కొరుక్కున్నామనుకో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక పెద్ద సైజు లెమన్ తీసుకొనేసి బాగా నానపెట్టేసి దాంట్లో నుంచి తీసిన పల్ప్ అండి, ఇది చింతపండు పల్పు. ఆ వాటర్ని అంతా ఇందులోకి వేసేసుకొనేసి మనం బాగా కలుపుకోవాలి. బట్ ఇదైతే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఫస్ట్. ఎందుకంటే మనకి చింతపండులో వాటర్ కూడా ఉంటాయి కదా, అవి త్వరగా ఉడుకుతాయి, అలాగే దగ్గరకు కూడా వస్తాయి. సో ఇలా ఉడికించుకునేటప్పుడు అయితే ఒక 1.5 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసేసి ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. సో అప్పుడు అనేది త్వరగా ఉడుకుతుంది, కింద గుజ్జు అనేది అడుగంటుకోకుండా కూడా ఉంటుంది. సో ఇలా ఉడికి దగ్గర అయింది అన్న తర్వాత, దగ్గర ఎప్పుడైంది అంటే మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. సో అది మెయిన్ లాజిక్. సో ఇలా అయిన తర్వాత మనకు ఒక 2 రెమ్మల పచ్చి కరివేపాకు కూడా వేసుకొని మనం ఆల్రెడీ వేయించి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా పౌడర్. సో ఆ పౌడర్ కూడా వేసేసి ఇలా ఒక్కసారి కలిపి జస్ట్ 1 మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేయడమేనండి. సో ఇలా ఉడికించుకునేటప్పుడు అంతా బాగా కలపండి, లేదు అంటే అక్కడక్కడ ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్ పక్కన పెట్టుకున్నాం కదా, చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఆల్రెడీ చేసి పెట్టినామే. సో అదైతేనే పేస్ట్ అంతా ఇందులోకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అనేది వేసేసుకొనేసి ఇది బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకోండి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ ఏమన్నా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ పులుసు కావాలన్నా కూడా పులుసు వేసుకోండి. అంతా కలిపేసిన తర్వాత సర్వ్ చేస్తాము అనేటప్పుడు మనము పల్లీలు, కాజు ముక్కలు వేయించుకున్నాం కదా, అవి వేసి మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్లో వేయడం వల్ల ఏంటి అంటే పల్లీలు, కాజులు అవి అనేది క్రిస్పీగా ఉంటాయి, తినడానికి క్రంచీగా ఉంటాయి మన పంటి కింద అనమాట. ఆయిల్లో వేసామనుకోండి చింతపండు వల్ల మెత్తబడిపోతాయి, అందుకోసం అనేసి ఇలా ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. సో ఈ రెసిపీ మీరు కూడా
తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.